వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ తోటచెల్ల గ్రామంలో శ్రీరామ్ తాతయ్య ఎన్నికల ప్రచారం. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం తోటచెల్ల గ్రామంలో శ్రీరామ్ తాతయ్య పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రజలకు వివరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాతయ్య మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించిన కేసినేని శివనాథ్ ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి 18 సంవత్సరాల దాటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, అంటే ఇంట్లో అత్త కోడలకు ఇద్దరికి వస్తాయి. తల్లి బిడ్డలను అక్క చెల్లెలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ప్రతి మహిళకు కూడా మన ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈనాడు ప్రభుత్వం 45 సంవత్సరాలు దాటిన వాడికి ఇస్తున్నారు. అది కూడా అనేక నిబంధనలు పెడుతున్నారు. దానిలో చాలా తక్కువ మందికి వస్తుంది. అదేవిధంగా పిల్లల చదువు కోసం తల్లికి వందనం అని చెప్పని కుటుంబంలో నుండి ఎంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇద్దరున్న ముగ్గురు అందరూ కూడా ఇస్తారు. ఈనాడు ప్రభుత్వం వైసీపీ పార్టీ అమ్మఒడి అని చెప్పని కుటుంబంలో ఒక్కళ్ళే మాత్రమే ఇస్తున్నారు. మన ప్రభుత్వం వస్తే కుటుంబంలో ఎంతమంది అంతమంది కూడా ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తారు. ఒకవైపు ధరలు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు, వంట నూనె, గ్యాసు, అన్ని సరుకులు పెరిగిపోయినాయి. ఇటువంటి తరుణంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు అంటే ఈరోజు సిలిండర్ 1000 రూపాయలు దాటింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన నాయకుడు రేపు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తారని చెప్పి కూడా ఎన్నికల మేనిఫెస్టో తెలియజేశారు. అదేవిధంగా చూస్తా ఉన్నాం, యువత ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. బిఈడిఎస్సి, డిఎస్సి లేదు, ఏపీఎస్సి లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. కొత్తగా పరిశ్రమలు రావట్లా, కొత్తగా ఐటీ సంస్థలు రావట్లా. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, పరిశ్రమ స్థాపించి ప్రైవేట్ జాబ్లు కావచ్చు, ఐటీ సంస్థలు ఏర్పాటు చేసి కంప్యూటర్ జాబ్లు ఇప్పిస్తారు. ఎవరికైతే ఉద్యోగం లేదో అటువంటి యువతకు నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు కూడా అందజేయడం జరుగుతుంది.